యూపీఎస్సీ అవనండి, అడ్వకేట్ అవ్వండి, ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే అసలు పేరెంట్స్ ఆలోచించాల్సిన విధానం ఏంటి, అదే నేను చెప్పా ఎంత స్టూడెంట్స్ ఎలా ఉండాలి అంటే ఏం చెప్తారు? పేరెంట్స్ లో ఒక్కటమ్మా, ఫస్ట్ లెట్ ది హార్స్ టు బి రన్ ఇన్ ద ఫ్రీ మేనర్ అనేది ఉండాలి. ఇప్పుడున్న కొంతమంది పేరెంట్స్లో ఒక 20 to 25% నేను ఐ పెయిడ్ 1 lakh టువర్డ్స్ దిస్, నీకు ర్యాంకు రావాలి అని ఎక్కడ చెప్తారు? కరెక్ట్ భోజనాలు చేసే చోట చెప్తుంటారు. ఏం చేయండి సార్, అప్పుడు తప్ప ఇంకెవరు దొరకట్లేదు మరి మాకు వాళ్ళు అంటే నేను కూడా అదే చెప్తాను, యాజ్ ఎ పేరెంట్ గా నేను కూడా చెప్తాను. దాన్ని ఎలా చేయాలంటే అమ్మా, ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు చెప్పేదానికి డైరెక్ట్ ఉందమ్మా. ఇప్పుడు అమ్మ అనటం వేరు, ఏ కర్రా అనటం అని వేరు కదా. అలాగే కూర్చోబెట్టి ఏం చేయాలి, నీవు నీ ప్రిపరేషన్లో నువ్వు సార్లను అడుగుతూ వెళ్ళండి. నీకు ఎటువంటి నెగటివ్ జరిగినా నేనున్నా అనే ధైర్యం ఇవ్వాలి. అది 25 to 30% ఆఫ్ పీపుల్ ఇవ్వరు. వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ప్రిపేర్ అయినప్పుడు నాకు మెడికల్ సీట్ రాలేదు, నాకు ఈ సీట్ వచ్చింది కాబట్టి నువ్వు ఇది తయారు కావాలా అనే ఒక బాణం ఎదురేస్తారు వాళ్ళకు. కొంతమంది పేరెంట్స్ ఎస్పెషల్గా. ఇంకొకటి రెండోది ఏమంటే రెండోది ఏమంటే నేను సోకాల్డ్ ఒక బినైన్ ఇన్స్టిట్యూట్లో నేను చేర్పించినప్పుడు నీకు సీట్ ఎందుకు రారు అంటారు. సోకాళ్ళలో చేర్పించిన ఆ సో అండ్ సో పర్సన్ వచ్చేసి ఇన్ని వందల మందిలో హీ కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ చైల్డ్.